ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పోనీ గుద్ది చంపేదాన్ని. చావు తప్పించుకుందిరా. అప్పు మేడం, ఇప్పుడు మీరెళ్ళి చంపేస్తారా? వద్దు మేడం, ఎవరైనా చూస్తే మీతో పాటు మా ఇద్దరిని చంపి ఇక్కడే పాతి పెట్టేస్తారు ఊరి వాళ్ళు. రే బావుజీ, అది నీళ్ళ బాట్లా యాసిడ్ బాట్లా? మేడం ముట్టుకుంటే అది నీళ్ళైనా యాసిడ్ అయినా పోవాల్సిందే. వీడు మేడం లాగే వీడు తిన్నగా మాట్లాడ్డా. అమ్మయ్యా, యాసిడ్ కాదు. ఏం చేస్తున్నారు? అది మీ మీద బురద పడింది కదండి, అందుకే నీళ్లు కొడుతున్నాను. కారులో కూర్చుంటే కళ్ళు కనిపించవా? రోడ్డు మీద మనుషుల్ని చూసుకోవా? కస్తుంటే ప్రాణం పోయేది. పోవాలనే కళ్ళు పెద్దవి చేసి చూశానే, కానీ కాస్తలు తప్పించుకున్నావు. తీసుకోండి, మీరే క్లీన్ చేసుకోండి. అయినా కూడా నాకు కళ్ళు కనిపిస్తే సరిపోదండి. కాలినడకన వెళ్తున్న మీరు కూడా పరధ్యానంలో నడవకుండా ధ్యాసతో నడవాలి కదా. ఊరు మనదైనంత మాత్రాన రోడ్డు మనదే అయిపోదు కదా జానక్కారు. కాస్త చూసుకోండి. ఇదిగో పద. జానకమ్మా, అమ్మా జానకమ్మా. పెద్దమ్మా, ఎవరో వచ్చారు పెద్దమ్మా. అమ్మా నమస్కారం. నమస్కారం. చెప్పండి. ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారమ్మా. పాపం పేదవాళ్ళు. వీళ్ళకి ముందు వెనక ఎవరూ లేరమ్మా. అందుకే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున పేద జంటలకి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తారు కదా. అందుకని వీళ్ళు పంచాయతీ దగ్గరికి వచ్చారు. కానీ ఆయన ఇప్పుడు నాకు తెలుసమ్మా, రఘురామ్ గారు ప్రస్తుతానికి ఇంట్లో ఉండడం లేదు. మీరిద్దరూ కలిసి ఉండడం లేదు. కానీ ఈ పేద జంట మిమ్మల్నే నమ్ముకుని వచ్చారు. వీళ్ళని కలపడం కోసమైనా
మీ పుణ్య దంపతుల చేతుల మీదుగా మీ ఆశీర్వాదంతో ఒకటవ్వాలని మీ పెళ్లి రోజునే మా పెళ్లి ముహూర్తం అనుకొని 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నామమ్మా. దయచేసి మీరు అయ్యగారు దగ్గరుండి రేపు మా పెళ్లి జరిపించాలి. విన్నారు కదమ్మా, వీళ్ళు మిమ్మల్నే నమ్ముకున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేరని నాకు తెలుసు. ఇకపై మీదే భారం అమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. పెద్దమ్మ, మీరు పెద్దనాన్న ప్రతి పెళ్లి రోజున పేద జంటలకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారా? అవునమ్మా. పెళ్లి రోజంటే అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు కాదు. ఆ రోజుకు ఒక అర్థం ఉండాలి. నేను మీ పెదనాన్న కలిసి మా పెళ్ళైన మొదటి ఏడాదిన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచి ప్రతి ఏటా ఇలా అవసరమైన పేద జంటల్ని కలుపుతూ తృప్తి పడుతున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా. రేపు పెళ్లి రోజుకి మేం కలిసి గుడికి వెళ్లేందుకే అవకాశం లేకపోతే ఇక మేం కలిసి వీళ్ల పెళ్లి ఎలా జరిపిస్తాం చెప్పు? వాళ్ళేమో మీదే భారం అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాల నుండి నిరాడంబరంగా జరిపిస్తున్న కార్యక్రమం ఆగినట్టవుతుంది. మా పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నట్టవుతుంది. ఏం అర్థం కావట్లేదు. భయపడకత్తయ్య, మామయ్యకి నీతో గొడవ కానీ మీరు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంతో కాదుగా. ఆయనకి గుర్తొస్తుందిలే. లేదు సీనయ్య, మీ మామయ్య నన్నే కాదనుకుని వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఎలా లెక్క చేస్తాడు చెప్పు? చేస్తాడు పెద్దమ్మ. నీతో కలిసి పెద్దనాన్న వాళ్ళిద్దరి పెళ్లి చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.